హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. నమస్తే సార్. నమస్తే. ఎవరు సార్ ఇది? బుచ్చేపాలెం అని పెద్దకూరుపాటు మండలం, బుచ్చేపాలెం, పల్నాడు జిల్లానా? ఎన్ని ఎకరాలు పత్తి సాగు చేసేది? 5 ఎకరాలు. 5 ఎకరాలు చేస్తున్నారు. సో మీరు పట్టుకున్న ఈ డబ్బా స్పిన్ని 3D ఎన్ని రోజులైంది ఇది కొట్టి? 6 రోజులు అయిందండి. 6 రోజులైందా? ఏ విధంగా సార్ ఇది కొట్టక ముందు బాగానే ఉందండి. ఎటువంటి మొత్తం ముడిసిపోయి ఉండేది. గ్రోతింగ్ బాగుంది, బాగా కొమ్మ సాగుతుంది, ఫ్లవరింగ్ కూడా బాగా వచ్చింది. ఇది కొట్టక ముందు ఏమేమి ప్రాబ్లం ఉండే? ముడిసిపోయి ఉండేది, బాగా గోడ కూడా కొద్ది తక్కువగా ఉండేది. అసలు చెట్టు కూడా పెరగలే, పెంపు ఆగిపోయింది. 4 టిప్పులు కొట్టినా గానీ అంతే అవిసిపోయి ఉంటా ఉండేది, అంతే. 4 టిప్పులు కొట్టిన దానికి దీనికి కొట్టిన దానికి రిజల్ట్ బాగానే ఉంది. 2 టిప్పులు కొట్టాను నేను, అది ఇది బాగుంది. కొమ్మ పెరిగింది. ఎన్ని ఎకరాలు కొట్టారు ఇది స్పిన్ని 3D? 3 ఎకరాలు కొట్టారా? చూడండి, మనకు కింద నుంచి గనుపులు ఏ విధంగా ఉన్నాయి, కాయలు కూడా మంచిగా పడుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఉన్న కొమ్మకి కూడా గ్రోతింగ్ కూడా మనకు గూడలు వస్తున్నా ఉన్నాయి. కింద నుంచి బుట్టాకారంలో చెట్టు సైడ్ బ్రాంచెస్ బాగున్నాయి. మనకు పైన ఇప్పుడు వచ్చిన ఈ గ్రోతింగ్ ఎప్పుడు వచ్చింది? ఇది ఎన్ని రోజులకు వచ్చింది? ఇప్పుడు స్పిన్ని 3D కొట్టిన తర్వాత వచ్చింది ఈ గ్రోతింగ్. పైన నీట్గా ఉంది. మీరు ఇంత ముందు బొబ్బెర లేదా, సో ఇప్పుడు నీట్గా ఉంది, చాలా నీట్గా ఉంది. మనకు పైన గన్నెలకు కూడా కడలు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు 7 రోజులు అయింది అన్నారు కదా, ఇంకో 2-3 రోజుల్లో ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు చాలా నీట్గా ఉంది. మనకు దోమ సమస్య, పురుగు సమస్య అనేది ఏం లేదు, చాలా నీట్గా ఉంది. ఎలా పని చేసింది అన్న? పని బాగానే ఉంది, బాగా పని చేసింది. క్రాప్ ఏ విధంగా సెట్ అవుతా ఉంది? బాగుంది. సో ఇందులో వచ్చేసి మనం ఏమేమి వచ్చినాయి ఇందులో మీకు? ఈ డబ్బాలో ఎన్ని మందులు? 3 రకాలు వచ్చినాయి. సో ఎలా కలుపుకున్నారు మీరు? ఇవి బకెట్ లో కలిపాం. అవి అంటే ఇవి 2 ఒక బకెట్ లో కలిపి సపరేట్ పొడి ఏమో సపరేట్ కలిపారు. ఎలా ఉంది మీరు కొట్టేటప్పుడు? ఇదేమో బ్లాక్ లో ఉంది. బాగానే ఉంది. ఏమన్నా మీకు పంపులో స్ప్రే చేసేటప్పుడు ఇబ్బంది అనిపించింది? ఇబ్బంది లేదు. ఎంత వాటర్ లో కలుపుకున్నారు? మేము మొత్తం అంశులు లెక్కలేండి. ఒక 18 అంశులు పోసాం, ఇది 18 అంశులు పోసాం. 3 ఎకరాలకి సరిపోయింది. ఎందుకు అడుగుతున్నానంటే కొంతమంది రైతులు ఏంటంటే వాటర్ స్టోరేజ్ కొంచెం మంచిగా కలపకుండా డైరెక్ట్ పంపులో వేస్తున్నారు. పంపులో వేస్తే ఇది ఏంటంటే దిగదు. కొద్దిగా ఒక అరగంట ముంగలు నానితే ఇంకా బాగుంటది. ఇది నానితే ఇది గ్రోతింగ్ కాబట్టి ఇది కొద్దిగా నానాలి. అప్పుడప్పుడు ఉండేటప్పటికి దాంట్లో ఉన్న కెమికల్ కొద్దిగా కరగదు. చాలా మంది రైతులు ఈ విధంగా పే చేస్తా ఉన్నారు. స్పిన్ని 3D లో కొంచెం దిగట్లేదని డైరెక్ట్ ఏం చేస్తున్నారంటే మొత్తం కలిపేస్తున్నారు. 3 కలిపేటప్పటికి ఎట్లయినా కొద్దిగా దిగదు. ఇది కొంచెం ఎక్కువ వాటర్ లో కలిపితే ఏంటంటే అది పోసేది ఇది బొంగలో పోసుకుంటే, ఈ 2 మామూలుగా పోసి బొంగలో పోసుకుంటే బాగానే దిగిద్ది. స్ప్రే చేసే ముందు కొద్దిగా ముందుగా కలుపుకొని పెట్టుకోవాలి. నానాలి అది. జగన్మోహన్ గారు, మీరు అడిగిన విధంగా మీకు క్రాప్ సెట్ అయిందండి? బాగానే ఉంది. మీరు అప్పుడు నన్ను అడిగారు తీసుకునే ముందు బాగుందా లేదా పోవాలని నన్ను అడిగారు. అడిగిన విధంగా ఉందండి? శుభ్రంగానే ఉంది.